అరవింద్ అన్న చేరడమే ఈ షుగర్ ఫ్యాక్టరీ నుంచే పాదయాత్ర ఇక్కడ నుంచి చేసిండ్రు. అంటే వారికి దీని మీద పూర్తి అవగాహన ఉండే. తర్వాత గోకరాజు గంగరాజు గారిది 51% ఉండే, స్టేట్ గవర్నమెంట్ది 49% ఉండే. ఇది ఏదైతే హైకోర్టులో పెండింగ్ ఉన్నది, అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ పాలించినటువంటి కేసీఆర్ గారు కానీ ఎప్పుడు దీన్ని ఓపెన్ చేయాలని చూడలేదు. తర్వాత ఏదైతే ఎలక్షన్లో భాగంగా ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి నిద్ర చేసి కూడా వారు ప్రామిస్ చేసిండ్రు. ఏ రకంగా అయితే రైతులు దీని మీద ఆధారపడ్డారో, వివిధ కార్మికులు వేల మంది కూడా ఇక్కడ ఆధారపడి బ్రతికిండ్రు. మనం చిన్నతనంలో అందరం చూసినాం, ఎడ్ల బండ్లను చూసినాము, లంబడోళ్ళని చూసినాము, రైతుల్ని చూసినాము. ఇక్కడ ఉండే వాతావరణం కోలాహలం మన అందరం చూసినాం. యాజ్ అడ్వకేట్గా నేను కూడా ఈ ఫ్యాక్టరీకి లీగల్ అడ్వైజర్గా కూడా చాలా సంవత్సరాలు ఉండే. అంటే ఎందరికో జీవనోపాధి ఇచ్చినటువంటి ఇట్లాంటి ఫ్యాక్టరీని మూసివేయడం అనేది గవర్నమెంట్ టీఆర్ఎస్ కానీ ఏదైతే కాంగ్రెస్ కానీ చాలా తప్పిదం. ఎందుకంటే అప్పుడు పరిపాలించిన కాంగ్రెస్ టీడీపీలు కూడా మూసివేతలో భాగమైనవి. ఇప్పుడైతే మళ్ళా గోపిడి శ్రీడు గారు 1 year బ్యాక్ ఇక్కడ పాదయాత్ర చేసినాక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు గుర్తుకు తెచ్చుకొని వేంపేట దగ్గర అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మిగిలిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అఫీషియల్గా అక్కడికి వచ్చిండ్రు. అక్కడికి వస్తే అరవింద్ అన్న ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు అధ్యక్షతన మేమందరం బీజేపీ వాళ్ళం ప్రొటెస్ట్, డెమోక్రాటిక్ పరంగా ప్రొటెస్ట్ చేసినాం. బీజేపీ అనేది ఒక్కసారి స్టేట్మెంట్ ఏదైతే అభిప్రాయాన్ని ఏదైతే భావజాలాన్ని ముందుకు పెడుతుందో 370 ఆర్టికల్ కానీ అయోధ్య ఇష్యూ కానీ ఒక్కసారి ఎలక్షన్ల కొరకు ఏం చేయదు బీజేపీ అనేది. ఆ రోజే మేము వారిని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. స్టేజ్ మీద ఇచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఎందుకంటే అరవింద్ అన్న మాకు చెప్పిండ్రు మీరు పోయి వాళ్ళు ఎలక్షన్ ట్రంట్ చేస్తున్నారంటే రైతుల మధ్యలో మేము ఇది ఎలక్షన్ ట్రంట్ కాదు, ఎలక్షన్ల కొరకు రాలేము, మేము దీన్ని అతి త్వరలో ప్రారంభిస్తామని ఆ రోజు మినిస్టర్ గారు మన జిల్లా ఇన్ఛార్జి వారు కూడా చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా పుడికెత్తు పని కూడా కాలేదు. ఈ ఫ్యాక్టరీ కనిపించదు, ఆల్రెడీ అంతా డిజాల్వ్ అయిపోయింది. ఇది ఎందుకు పనికిరాదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ మినీ షుగర్ ఫ్యాక్టరీలు రైతుల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ చేసినాయి. అదే విధంగా మీకు చేత కాదు రేవంత్ రెడ్డి, మాకు చేత కాదు అని మా ఎంపీ గారికి లెటర్ ఇమ్మంటున్నాం. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఊకే ఢిల్లీ గౌడ్ కాదు, మాతోని స్టేట్ గవర్నమెంట్తో మాకు ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించడం అయితే లేదని మా ఎంపీ గారికి లెటర్ ఇస్తే గోకరాజు గంగరాజు గారు కానీ వాళ్ళు ఏదైతే హైకోర్టులో ఉందో వాళ్ళు విడ్రా అవుతా అన్నారు. కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయం ఏదైతే ఈ వేరే స్టేట్లలో ప్రారంభించిందో అదేవిధంగా ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ మాకు చేత కాదని ప్రజాముఖంగా చెప్పి మన ఎంపీ గారికి లెటర్ ఇస్తే దీన్ని కూడా ప్రారంభించేందుకు అరవింద్ అన్న గారు ముందుకు వస్తా అన్నారు. కాబట్టి మేమందరం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇక్కడి రైతులకు ఇప్పుడు ఎలినినో ప్రభావం ఉన్నది. ఇప్పుడు ఎలినినో ప్రభావంతో వాటర్ లేకుండా షుగర్ కేన్ వండుతుంది. అదే వరి వండాలంటే ఎన్ని నీళ్లు కావాలో మీ అందరికీ తెలుసు, ప్రెస్ మిత్రులకు కానీ రైతులకు కానీ అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ కళ్ళు తెరవకపోతే మూర్ఖపు గవర్నమెంట్ అవుతుంది. రైతులల్లో ఇంతకుముందు 2004లో ఏదైతే వాటర్ ఎఫెక్ట్ ఉండి రైతులు తిరుగుబాటు చేసినరో ఇప్పటి నుంచి రైతు ఉద్యమాలు లేస్తాయి. కాబట్టి ఇట్లాంటి ఇండస్ట్రీలని తొందరగా ప్రారంభించాలని కోరుతూ, ఇప్పటికి కూడా మీరు స్పందించకపోతే రైతు ఉద్యమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో అరవింద్ అన్న ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్.